గంటల పాటు జరిగిన టీపీసీసీ కార్యవర్గ భేటీ 3 తీర్మానాలు తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసిన వారికి గుర్తింపు, తెలంగాణ నుంచి సోనియా పోటీ చేయాలని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించింది. మరోవైపు బీఆర్ఎస్ చేస్తోన్న విమర్శల్ని ధీటుగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తొలిసారి టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొత్తగా నియమితులైన ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసీసీ కార్యదర్శులు, మంత్రులతో పాటు డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతామన్నారు. వీలైనంత త్వరగా పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి వారికి లోక్సభ ఎన్నికల తర్వాత సముచిత స్థానం కల్పించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్. ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాలకు ఎకరం స్థలం కేటాయించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జోనల్ వ్యవస్థను సమీక్షించేందుకు ఇందిరమ్మ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఎస్సీ కమిషన్ రద్దు చేసి త్వరలో కొత్త కమిషన్ నియమిస్తామన్నారు సీఎం రేవంత్. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైనా గడవక ముందే కాంగ్రెస్ హామీలపై బీఆర్ఎస్ పుస్తకాలు విడుదల చేయడంపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. లిస్టును తయారు చేసి తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పర్మిషన్ తీసుకొని త్వరలోనే వారందరికీ పదవులు వారి పనిని బట్టి ఇవ్వటం జరుగుతుందని మరి రేవంత్ రెడ్డి గారు మీటింగ్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు 420 అని ఇస్తే మీరు 420గా ఉండి మమ్మల్ని అంటాం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలు బాగా గమనిస్తున్నారు. ఇటువంటి పనులు చేస్తే ఈ వచ్చే పార్లమెంట్లో అడ్రస్ లేకుండా, డిపాజిట్ లేకుండా బీఆర్ఎస్ పార్టీ పోతుందని. జనవరి 8, 9న పార్లమెంట్ ఎన్నికలపై ఉమ్మడి జిల్లా నేతలతో సీఎం రేవంత్ చర్చించనున్నారు. 11, 12, 13న పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి మంత్రులు, నేతలతో ఎన్నికలపై సమావేశమవుతారు. ఆ తర్వాత 14 నుంచి 4 రోజుల పాటు దావోస్ పర్యటనకు సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు వెళ్లనున్నారు. ఈ టూర్ తర్వాత పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేపట్టనున్నారు సీఎం రేవంత్.